మొహం చూస్తే చాలు ఎంత హాయిగా ఉంటుందంటే, ఎంత ఫ్రెష్‌గా ఉంటుందంటే, ఈ సమ్మర్‌లో గూడా అసలు ఎండ ఉంది అని కూడా తెలీదు. చందమామలాగా ఒక మంచి కూలింగ్ ఫీలింగ్ అన్నది నీ ఫేస్ చూస్తుంటేనే ఎంత హాయిగా ఉంటుందో. ఎంత ఫ్రెష్‌గా నువ్వెలా మెయింటైన్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వసలు నీ ఫేస్‌ని ఇంత ఫ్రెష్‌గా నువ్వెలా ఉంచుతున్నావు ఈ సమ్మర్‌లో గూడా? మిమ్మల్ని ఇవాళ రెమెడీ చేసిన తర్వాత, ఇవాళ ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారనమాట. అది మీరు ఇది మన టాప్ సీక్రెట్ అన్నమాట. ఎవ్వరికీ చెప్పొద్దు. ఓకేనా? సో, ఆ రెమెడీ ఏంటి తెలుసుకుందాం పదండి. మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, మిడ్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పాలి. నేను రోజు అడుగుతున్నాను గానీ ఎవ్వరు నాకు కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మీరు ఎలా ఉన్నారు? ఏంటి అన్నది. మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళిపోతున్నారా లేదా? అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వెళ్తున్నారా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా? సో, ఇవాళ నేను ఒక మంచి డూ ఇట్ యువర్ సెల్ఫ్ డీఐవై రెమెడీ అనేది మీ అందరి కోసం తీసుకొచ్చేసింది. 3 స్టెప్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఈ 3 స్టెప్స్ అనేది చాలా సింపుల్ గానే ఉంటాయి. మీ కిచెన్‌లో ఉండే ఇంగ్రీడియెంట్‌తోనే మన స్కిన్‌ని మనం టాన్ రిమూవ్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు మౌత్ అరౌండ్ డార్కెనింగ్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, మీకు బ్లెమిషెస్ ఉన్న, తర్వాత మీకు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నా సరే, పింపుల్స్ ఉన్న తర్వాత పింపుల్స్ వచ్చిన తర్వాత మార్క్స్ ఉన్నా సరే, పింపుల్ ఉన్నా సరే ఆల్రెడీ నాకిక్కడ పింపుల్ ఉంది. ఇప్పుడు చూసారా? ఇలా కిందకెళ్ళిపోయిందనమాట. సో, పింపుల్ ఉన్నా సరే మీరు ఈ రెమెడీ అనేది మీరు యూజ్ చేసేయొచ్చు. దానికేమి మనకి బయట కెమికల్ లాగా అది పొక్కిపోదనమాట. అది అణిగిపోతుంది. ఓకేనా? సో, ఈ రెమెడీ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. మీ ఫేస్‌లో ఒక బల్బ్ అన్నది పెట్టుకున్నారా? సమ్మర్‌లో కూడా ఇంత ఫ్రెష్‌గా ఎలా ఉంటున్నావు అన్నది మీ వాళ్ళు మీ అందరిని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? అఖిల ఈ మంచి డీఐవై రెమెడీస్ ఇలా మంచి డీఐవై రెమెడీస్ అన్నీ తీసుకొచ్చేస్తూ ఉంటుందని చెప్పి మీ వాళ్ళందరికీ షేర్ చేయాలి. కొత్త వ్యూవర్స్ అయితే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా పేరు అఖిల. ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ డీఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 8:00కి మీ అఖిల మీ అందరి కోసం తీసుకొచ్చేస్తుంది. సో, ఏ రెమెడీ అనేది మిస్ చేయకూడదు అనుకుంటే మన ఛానల్ మెంబర్ అయిపోండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. వెంటనే అది క్లిక్ చేసేయండి. పక్కనే బెల్ అకౌంట్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేస్తే నేను ఫ్యూచర్‌లో అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ నేను 3 స్టెప్ ప్రాసెస్ అన్నది చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఫేస్‌ని మనం క్లీన్ చేసుకోవడం. ఇక్కడ నేను ఓషియావాలా పపాయ ఫేస్ వాష్ అనేది యూజ్ చేశాను. మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. లేకపోతే మన ఛానల్‌లో ఆల్రెడీ డీఐవై ఫేస్ వాష్‌లు ఉన్నాయి. అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయండి. జస్ట్‌ని మన ఫేస్‌ని మనం పొల్యూటెంట్, డర్ట్, ఎక్సెస్ ఆయిల్‌ని రిమూవ్ చేయడానికి కావాలి. ఓకేనా? ఇక్కడ మన ఫేస్ అనేది క్లీన్ చేసేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మన ఫేస్‌ని మనం స్క్రబ్ చేసుకోవడం, అలాగే మన ఫేస్‌ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం అనమాట. మన ఫేస్‌లో ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని రిమూవ్ చేసుకోవడం అవుతుంది. సో, అందుకనే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి? పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది. సమ్మర్‌లో ట్యాన్ అనేది రిమూవ్ చేసేస్తుంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్, హీరో ఇంగ్రీడియంట్ మీ కిచెన్‌లోనే ఉంది. అదేంటి అంటే మన ఆలుగడ్డ, పొటాటో అనమాట. ఈ పొటాటో అన్నది జస్ట్ ఒక చిన్న పొటాటో తీసుకొని కడిగేసుకొని పీల్ చేసేసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మీరు గ్రైండ్ చేసేసుకుంటే మనకి ప్యూరీ లాగా రెడీ అవుతుంది. ఆ ప్యూరీలో ఒక చిన్న కొంచెం 3 స్పూన్స్ అనేది తీసుకుని మీరు జస్ట్ పొటాటో జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మీకు ఎంత కావాలంటే హాఫ్ కప్ అనేది కావాలి మనకి. ఆ జ్యూస్ అనేది పక్కన పెట్టేసుకొని పొటాటో ప్యూరీ ఉంది కదా, మన ఫైబర్ ఉంది కదా, ఆ పొటాటో ఫైబర్‌ని మనం తీసుకొని పక్కన పెట్టేసుకొని అది కూడా మనం యూజ్ చేయబోతున్నాం. సో, అది కూడా పాడేయకండి. అది కూడా యూజ్ చేయొచ్చు. సో, అది మీరు తీసుకొని ఇంకొంచెం గ్రైండింగ్ జార్‌లో మీ దగ్గర ఇంకా కొంచెం ప్యూరీ ఉంటే అది కూడా పక్కన పెట్టేసుకొని కప్పులో పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? సో, పక్కన పెట్టేసుకున్న తర్వాత మన పొటాటో ఫైబర్ ఉంది కదా, అందులో ఒక స్పూన్ అన్నది మీరు ఆమ్లా ఉసిరి పౌడర్ ఏసుకోవాలి. ఒక్క నిమిషం ఉండండి. కంగారు పడకండి. నేను అందరికీ చెప్తాను. మీ దగ్గర లేకపోతే టెన్షన్ ఏం పడొద్దు. ఇక్కడ మీ దగ్గర ఉసిరి పౌడర్ లేకపోతే శనగపిండి యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు. లెమన్ పీల్ పౌడర్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ లెమన్ ఉంది అంటే 3-4 డ్రాప్స్ అనేది మీరు ఇక్కడ ఏసుకోవచ్చు. ఓకేనా? ఒక్క నిమిషం ఉండండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మీరు డైరెక్ట్ లెమన్ అన్నది ఇక్కడ మీరు యూజ్ చేయకూడదు. ఓకేనా? సో, యూజ్ చేయకుండా మీరు శనగపిండి వేసుకోండి. అలోవెరా జెల్ ఏసేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఆ ప్యాక్ అన్నది రెడీ అయిపోతుంది. ఓకేనా? సో, రెడీ అయిపోయిన తర్వాత ఫేస్‌ని మనం క్లీన్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఈ ప్యాక్ అనేది మన ఫేస్‌కి పెట్టేసుకోవాలి. ఫేస్‌కి మనం జస్ట్ స్క్రబ్ చేసుకుంటున్నట్టు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? స్క్రబ్ చేసుకోవడం అంటే మన ఫేస్‌ని మనం హార్మ్ చేసుకోవడం కాదు. జస్ట్ మనకి
మైల్డ్‌గా మన ఈ పొటాటో చాలా మంచి క్లెన్జర్. అలాగే మనకి మంచి లోపల నుంచి ఇంప్యూరిటీస్‌ని కూడా తీసేస్తుంది. బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో, ఇది అన్నది యాసిడ్ లాగే వర్క్ చేస్తుందనమాట. సో, అందుకని నేచురల్‌గానే ఇది యాసిడ్‌లా వర్క్ చేస్తుంది కాబట్టి మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. అందరికీ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఫేస్‌ని జస్ట్ మీరు మంచిగా ఫేస్‌కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని కొంచెం రబ్ చేసుకుంటూ అప్లై చేసేసుకోండి. మౌత్ అరౌండ్ డార్కెనింగ్ ఉంటే అక్కడ ఎక్కువ కొంచెం సేపు రబ్ చేసుకోండి. మీకు ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ కూడా మీరు రబ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పోర్స్ అన్నది మీకు క్లీన్ అవ్వాలి అనుకుంటే మంచిగా ఫేస్‌ని ఓవరాల్‌గా మీరు ఏ పార్ట్‌ని వదలకుండా మంచిగా ఫేస్‌ని ఒక్క నిమిషం స్క్రబ్ చేసుకుంటూ జస్ట్ ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 2 మినిట్స్ వదిలేసేయండి. 1 మినిట్ స్క్రబ్ చేసుకోండి. ఓకేనా? 1 మినిట్ కాకపోతే 60 సెకండ్స్ అయినా రబ్ చేసుకొని మీ దగ్గర ఎక్కడ ఎక్కువ ప్రాబ్లమ్ ఉందంటే అక్కడే మీరు కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. ఓకేనా? సో, అలా 2 మినిట్స్ అనేది మీ ఫేస్ మీద వదిలేసిన తర్వాత అలోవెరా జెల్ అనేది మన ఫేస్‌కి పెట్టుకున్నాం కాబట్టి చాలా మంచి కూలింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. సో, అలోవెరా జెల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ యూజ్ చేయమని నేను చెప్తాను. సమ్మర్‌లో మీకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మీ ఫేస్‌లో ఒక లైట్నింగ్ ఎఫెక్ట్ అన్నది ఇస్తుందనమాట. బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుందనమాట అలోవెరా జెల్ అనేది. సో, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది మీ స్కిన్‌ని. 99% అది వాటర్‌తో నిండిపోయి ఉంటుంది కాబట్టి మన స్కిన్‌ని సప్పుల్‌గా ఉంచుతుంది. ఓకేనా? సో, పొటాటో ఇక్కడ నేను ఎందుకు యూజ్ చేశానంటే దాంట్లో విటమిన్ సి ఉంటుంది. మీ ఫేస్‌లో కొలాజిన్ అన్నది విటమిన్ సి వల్ల అది కొంచెం పెరుగుతూ ఉంటుంది. కొలాజిన్ అన్నది మన స్కిన్‌లో అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది 30 తర్వాత. సో, అందుకనే తక్కువ అవ్వకూడదు అనుకుంటే ఇలాంటి ప్యాక్స్ అనేది మనం ఎక్స్‌టర్నల్‌గా పెట్టుకుంటూ ఉంటే, అలాగే ఇంటర్నల్ డ్రింక్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను. మన ఛానల్‌లో ఉంది. కొలాజన్ పౌడర్ అన్నది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అదొకసారి చెక్‌ఔట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అలాగే వీడియో అన్నది లింక్ నేను లాస్ట్‌లో పెడతాను వీడియో. అదొకసారి చెక్‌ఔట్ చేయండి. కొలాజన్ పౌడర్ అది కూడా తీసుకుంటూ మీ ఫేస్‌ని మీరు ఎక్స్‌టర్నల్‌గా ఇలాంటి అప్లికేషన్‌లవి పెట్టుకుంటూ ఉంటే మీ ఫేస్ కొలాజన్ అన్నది ఎప్పుడు మెయింటైన్ అయ్యి ఉంటుంది. కొలాజన్ వల్ల మనకి మనకి ఎఫెక్ట్స్ ఏంటి? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అన్నది డౌట్ మీకుంటే మన ఫేస్‌ని యాంటీ ఏజింగ్ కాకుండా అలాగే మన రింకిల్స్ మన ఫేస్ అన్నది యూత్‌ఫుల్‌గా యంగర్ లుకింగ్ స్కిన్ అన్నది మనకిస్తుందనమాట. కొలాజన్ తగ్గడం వల్లే మనకి ఈ మనకి ఏజింగ్ లాగా కనిపించడం, రింకిల్స్ అన్నది రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. మనకి యంగర్ లుకింగ్ స్కిన్ కావాలంటే మాత్రం మన కొలాజన్ అనేది లోపల మెయింటైన్ అయ్యి ఉంటేనే మన స్కిన్ అనేది ఎప్పుడు మనకి యూత్‌ఫుల్‌గా ఉంటాం మనం. ఓకేనా? సో, అందుకనే కొలాజన్ అన్నది మనకి విటమిన్ సి వల్ల అది లోపల మనకి నార్మల్‌గా పెరుగుతూ ఉంటుంది. అంటే లెవెల్ అనేది మెయింటైన్ అయ్యి ఉంటుందన్నమాట. సో, అందుకని విటమిన్ సి అనేది పొటాటోలో చాలా ఉంటుంది. కానీ మైల్డ్‌గా కూడా అది యూజ్ అవుతుంది. మనకి మన ఫేస్‌లో ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడమే కాకుండా మనకి లోపల ఉన్న విటమిన్ సి కంటెంట్ లోపలికెళ్ళి అది మన ఫుడ్ అది మన ఫేస్‌కి ఫుడ్ మన ఫేస్‌కి మనం ఫుడ్ పెడుతున్నామన్నమాట. సో, అందుకని మంచి ఫుడ్ అనేది పెడుతూ ఉండండి. నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. సో, ఫేస్‌కి పెట్టేసిన తర్వాత అందుకనే నేనిక్కడ పొటాటో అన్నది తీసుకున్నాననమాట. కొలాజన్ అన్నది మనకి మెయింటైన్ అయ్యి ఉండడానికి. ఓకేనా? సో, నెక్స్ట్ మన ఫేస్ అన్నది మీరు 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ప్యాక్ అనేది రిమూవ్ చేసేయాలి. ఓకేనా? సో, ప్యాక్ అనేది రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మన పొటాటో జ్యూస్ ఉంది కదా! ఆ పొటాటో జ్యూస్ అనేది మన ఫేస్‌కి పెట్టుకోవాలనమాట. ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎక్కువ సేపు అనేది మన ఫేస్ మీద జస్ట్ మనం అప్లై చేసేసుకొని వదిలేస్తే ఈ సమ్మర్‌లో అది డ్రై అయిపోతుంది కదా! సో, అలా డ్రై అవ్వకుండా ఉండాలనుకుంటే మీరేం చేయాలంటే మీ దగ్గర షీట్ మాస్క్ ఉంటే ఆ పొటాటో జ్యూస్‌లో ఆ షీట్ మాస్క్ ముంచేసి ఫేస్‌కి పెట్టేసుకోండి. షీట్ మాస్క్ లేదు అనుకుంటే టిష్యూ పేపర్ ఉంటే ఆ టిష్యూ పేపర్ ఇప్పుడు మెథడ్ నేను అదే యూజ్ చేశాననమాట. సో, మీ ఫేస్ మీద ఎక్కువ పొటాటో జ్యూస్ అన్నది ఎక్కువ సేపు ఉంటేనే మన స్కిన్ అన్నది సప్పుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత మన ఫేస్ అనేది మనకి ఎక్కువ డ్రై అవ్వకుండా జస్ట్ ఇలా పెట్టంగానే అయితే మనకి డ్రై అయిపోతుంది. ఎక్కువ అది అబ్జార్బ్ అవ్వదు లోపలికి. ఎక్కువ సేపు అబ్జార్బ్ అవ్వాలనుకుంటే ఇలాగ షీట్ మాస్క్ గానీ, టిష్యూ పేపర్ నేను ఫేస్‌కి కాటన్‌తో తీసుకొని ఇలా పెట్టుకుంటూ నేను పక్కన చూపిస్తాను. ఫేస్‌కి పెట్టుకుంటూ తర్వాత నేను ఫస్ట్ ఫేస్‌కి మొత్తం అప్లై చేసేసాను. ఓకేనా? సో, అప్లై చేసిన తర్వాత టిష్యూ పేపర్ తీసుకున్నాను. టిష్యూ పేపర్ తీసుకొని చిన్న పార్ట్ తీసుకొని నేను ఇక్కడ అంతా పెట్టుకున్నాను, ఇక్కడ అంతా పెట్టుకున్నాను. అలా ఫేస్ అంతా పెట్టుకోవాలి. సో, ఫేస్ అంతా కూడా పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడ తక్కువ అవుతోంది అంటే సెకండ్ లేయర్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు.
ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. ఫస్ట్ లేయర్ నేను పెట్టేసిన తర్వాత నాకు బుగ్గల దగ్గర ఎక్కువ అబ్జార్బ్ అయిపోయింది అది. సో అందుకని సెకండ్ లేయర్ మళ్ళీ తీసుకునే నేను మళ్ళీ సెకండ్ లేయర్ అన్నది దానికి పెట్టాను అనమాట. ఓకేనా. సో పొటాటో జ్యూస్ అన్నది పెట్టుకుంటూ టిష్యూ పేపర్ పెట్టాలి. పొటాటో జ్యూస్ అన్నది పెట్టుకుంటూ మీ ఫేస్ అంతా కూడా కవర్ అవ్వాలి. నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు టైం దొరకలేదు, సో నెక్కి నేను పెట్టలేదు. కానీ మీ ఫేస్కి మీరు కంప్లీట్గా మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా నాకు ఇక్కడ వీడియో చేస్తున్నాను కాబట్టి కళ్ళు అవి కొంచెం వదులుతూ కొంచెం టైం అనేది పట్టింది. కానీ మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు శ్రద్ధగా హ్యాపీగా మీకు ఏ కెమెరా అన్నది ఉండదు కాబట్టి మీరు పొటాటో జ్యూస్ అనేది ఫేస్కి పెట్టేసుకుని ఆ తర్వాత టిష్యూ పేపర్ అన్నది కవర్ చేసేసుకోండి. 2 టిష్యూ పేపర్ పెద్దవి తీసుకుని ఇక్కడ తర్వాత ఇక్కడ కవర్ చేసేయండి. కవర్ చేసేసుకుని ఆ తర్వాత ఆ పొటాటో జ్యూస్ అనేది ఆ టిష్యూ పేపర్ మీద పెట్టేసేయండి. పెట్టేశాక అది అలా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది మన స్కిన్లో. ఎక్కువసేపు అన్నది మన స్కిన్ మీద ఉండడం వల్ల అది లోపలికి ఎక్కువసేపు తీసుకుని మనకు ఒక బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఎక్స్టర్నల్గా ఇన్స్టెంట్గా రావాలనుకుంటే ఇదొక్క స్టెప్ చేసిన మీరు మీ ఫేస్ అనేది ఎప్పుడు బ్రైటింగ్గానే ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో మనం ఫేస్కి ఏం పెట్టుకున్నా సరే టోన్ జస్ట్ నేను అప్లై చేయగానే అది వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. సో అలా అబ్జార్బ్ అయిపోతే మనకి ఫేస్ మీద ఎక్కువసేపు ఉండదు పొటాటో జ్యూస్ అన్నది. సో అందుకని ఎక్కువసేపు ఉండాలనే ఈ టిష్యూ పేపర్ కానీ మీ దగ్గర షీట్ మాస్క్ చిన్న టాబ్లెట్స్ వస్తున్నాయి కదా, ఆ షీట్ మాస్క్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మీ దగ్గర ఈ 2 కూడా లేవు అనుకుంటే మీరు జస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక కర్చీఫ్ తీసుకుని పొటాటో జ్యూస్లో ముంచేసి మీ ఫేస్కి పెట్టేసుకోండి. ఫేస్కి పెట్టాక అది డ్రై అవుతుంది కదా, మళ్ళీ డ్రై అయ్యాక మళ్ళీ పొటాటో జ్యూస్లో ముంచండి, మళ్ళీ మీ ఫేస్కి పెట్టుకోండి. అలా అయినా చేయొచ్చు. ఓకేనా. ఇది ఏం చేసినా సరే మన ఫేస్ మీద ఎక్కువసేపు పొటాటో జ్యూస్ ఉండడమే మనకి ఇంపార్టెంట్. మీరు ఏ మెథడ్ యూస్ చేసినా ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మన ఫేస్కి అది కూడా పెట్టేసుకున్నాం. ఆ రిమూవ్ చేస్తుంటా తర్వాత నా ఫేస్ ఇక్కడంతా కూడా పింక్గా అయిపోయింది. ఎందుకయింది? కంగారు పడద్దు. మన ఫేస్కి మనం మైల్డ్గా చేసాం కానీ మనం బ్లీచింగ్ చేసుకున్నట్టు అయింది మన ఫేస్కి. సో అందుకని మనం ఫేస్ ఇక్కడ అంతా కూడా మొత్తం డర్ట్ అంతా కూడా వెళ్ళిపోయింది లోపల నుంచి. అందుకని అది మంచిగా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నేను అసలు ఎక్కడ రబ్ చేయడం కానీ నేను ఏది చేయలేదు. కానీ అయినా సరే నా స్కిన్ ఎందుకు ఇక్కడ పింక్గా అయింది అంటే అది అబ్జర్వ్ చేసుకుని అది యాక్సెప్ట్ చేసింది ఫేస్. మన ఫేస్ అన్నది అది తీసుకుంది, దానికి నచ్చింది. సో అందుకనే ఆ పింకిష్ కలర్ అన్నది తీసుకుంటే మన ఫేస్ని అది యాక్సెప్ట్ చేసినట్టు. ఏమీ భయపడక్కర్లేదు, ఏ ఇరిటేషన్ రాదు. ఇప్పుడు నాకు అసలు నా ఫేస్ చూసారా ఎలా ఉందో? ఇలాగే ఉంటుంది మీ ఫేస్. ఏం భయపడక్కర్లేదు. ఇది కొంచెం స్ట్రాంగర్ ఎఫెక్ట్. ఎందుకంటే మనం ఇక్కడ ఉసిరికాయ వేసాం, ఆల్రెడీ విటమిన్ సి అన్నది పొటాటోలో ఉంది. మనం నెక్స్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బాగా పనిచేస్తుందని చెప్పి నేను ఉసిరికాయ అన్నది వేసాను అనమాట. సో అలా యూస్ చేయడం వల్ల మనకి ఎక్కువ విటమిన్ సి అనేది వెళ్ళింది కాబట్టి అది రిమూవ్ అవ్వడం, బ్లాక్ హెడ్స్ అవి రిమూవ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో అందుకనే చెప్తున్నాను, ఏం భయపడద్దు. పింక్గా అయినా సరే నా ఫేస్ లాగా తర్వాత మీ ఫేస్ అనేది నార్మల్ అయిపోతుంది 2 minutesలోనే. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మన స్టెప్ 2 కూడా అయిపోయింది. ఇది అయిపోయాక చాలు ఇంకేమీ వద్దు. నా స్కిన్ ఎంత బాగుంది, ఇంత బాగా నాకు ఎప్పుడూ లేదు అనిపిస్తుంది అనమాట. ఫేస్ ప్యాక్ రిమూవ్ చేశాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఓకేనా. సో చేసేసిన తర్వాత స్టెప్ 3 వచ్చేసి మన హనీ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకు? మన ఫేస్ అనేది ఇప్పుడు సెన్సిటివ్గా ఉంటుంది. ట్యాన్ రిమూవ్ అయిపోయింది, దాంట్లో ఉన్న పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా మనకి తగ్గాయి కదా. సో అందుకని అది ఇప్పుడు ఒక సెన్సిటివ్గా అయిపోయింది. ఇప్పుడు మన సన్లైట్లోకి వెళ్ళామంటే మన ఫేస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది గ్యారెంటీగా. సో అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన ఫేస్ అనేది మాయిశ్చర్గా ఉంచాలి. అలాగే మన ఫేస్ అనేది ఆ సెన్సిటివిటీ ఉండడం వల్ల మనకు చాలా క్లీన్ అయిపోయింది కదా మన ఫేస్. సో ఇంక మంచి ఇంగ్రీడియంట్ అనేది పెట్టాలి అని అందుకనే హనీ అనేది పెట్టడం. మన స్కిన్ని లైటన్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది, అలాగే ఒక సప్పుల్గా ఉంచుతుంది. మనకి విటమిన్ సి అనేది లోపల తీసుకుంది కాబట్టి హనీ కూడా యూస్ చేయడం వల్ల కొలాజిన్ అన్నది లెవెల్ అన్నది మనకి మెయింటైన్ అయి ఉంటుంది. సో మెయింటైన్ అయి ఉండడం వల్ల యంగర్ లుకింగ్ స్కిన్ అన్నది ఎక్కువ రోజులుగా ఉంటుంది మనకి. సో అందుకని చెప్తున్నాను, హనీ అన్నది మీరు ఏం భయపడక్కర్లేదు. ఈ స్టెప్ మాత్రం మీరు ఈ 2 steps మాత్రం వీక్లీ వన్స్ చేయొచ్చు. కానీ మీరు ఈ హనీ ప్యాక్ ఒక్కటి మాత్రం 15 daysకి ఒకసారి చేస్తే సరిపోతుంది. అది బ్లీచింగ్ ఎఫెక్ట్ మనకి ఇస్తుంది కాబట్టి అంత అక్కర్లేదు మన స్కిన్కి ప్రతిసారి. సో అందుకని 15 daysకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 ప్రాసెస్ మాత్రం మీరు జస్ట్
ఎవ్రీ వీక్ మీరు చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీ ఫేస్ అన్నది ఏమి సమ్మర్ అంతా కూడా గ్లోయింగ్గా ఉంటుంది. ఓకేనా. సో ఈ ప్యాక్ అన్నది మీరు జస్ట్ హనీ అంతా ఫేస్కి పెట్టేసుకున్న తర్వాత కొంచెం అది మనకి స్టిక్కీగా ఉంటుంది కదా, సో కొంచెం వాటర్లో మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే స్ప్రే చేసుకోండి, లేకపోతే జస్ట్ వాటర్లో మీరు మగ్గు పెట్టుకుని పక్కన డిప్ చేసుకుంటూ మీ ఫేస్ని మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక 2 minutes వదిలేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు అయితే అక్కర్లేదు. జస్ట్ 2 minutes వదిలేసి మీ ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఎంత బాగుంటుందంటే, ఎంత బాగా చెప్పిందో అనగానే మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ మైండ్లో పెట్టుకుని వెంటనే నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా. సో కామెంట్ చేసి చెప్పేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా. సో మీకు కూడా చాలా బాగా మీకు సెట్ అయింది, ఇదే 3 steps కూడా మీకు బాగా మీ ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఫేస్ అనేది వాష్ చేసేసుకున్న తర్వాత టోన్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు మన స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంది, డైరెక్ట్గా సన్లైట్లోకి వెళ్ళకండి. ఈ 3 steps మాత్రం మీరు సాయంత్రం చేయండి. సాయంత్రం చేసాక టోనర్ అనేది అప్లై చేసుకోండి, మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకొని ఆ తర్వాత మీరు పడుకోండి. డైరెక్ట్ ఇది చాలా మనకి బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది కదా, సో అందుకనే సన్లైట్లోకి వెళ్ళిపోతే మన స్కిన్ అన్నది మనకి హామ్ అవుతుంది. సో అందుకనే నైట్ సాయంత్రం చేసుకోండి, రాత్రి పడుకోండి, తర్వాత నార్మల్కి అది నార్మల్సీకి వచ్చేస్తుంది మీ స్కిన్. ఆ తర్వాత మీరు జస్ట్ నార్మల్గానే మీరు ఏం చేసుకుంటారో మీ ఫేస్ని వాష్ చేసుకొని, టోన్ చేసుకొని, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయటకు వెళ్ళండి. ఓకేనా. చూసేసారు కదా, మన చిన్న పొటాటోతో మనకి ఎంత ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మనకు వచ్చేసింది. సో ఈ రెమెడీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మంచి DIY రెమెడీస్ కోసం మన సెల్ఫ్ కేర్ పక్కల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.